తెలంగాణలో వైన్ షాపుల వద్ద పర్మిట్ రూములు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నేతలు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పర్మిట్ రూముల పేరిట ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలతో పాటు సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైన్ షాపులపైన ఎక్సైజ్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు. బాలానగర్లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎక్సైజ్ శాఖ నిబంధనలను పట్టించుకోకుండా తాగేవారి కోసం సిట్టింగ్ ను ఏర్పాటు వైన్స్ ముందు భాగంలో అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. వీటిపైన చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సైతం వారిని చూసి చూడనట్లు వదిలిపేయడం ద్వారా బార్లు వాటి లైసెన్స్లను మార్చుకున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే బార్స్ పట్ల ఇంత వివక్ష చూపడం సరికాదన్నారు. పర్మిట్ రూమ్ విషయంలో కఠినంగా వ్యవహరించి వాటి నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టాలని, లేదంటే తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మేము కొత్త రూల్ తీసేది లేదు. ఎస్హెచ్ఓ సిఏ గారికి తెలియదా ఈ రూల్? పర్మిట్ రూమ్ ఎంత ఉండాలి, బార్ ఎస్టాబ్లిషన్ ఎంత ఉండాలి, వాళ్ళకి ఎంత ఫీజు అని నిర్ణయించినప్పుడు సిఏ వాళ్ళు ఎందుకు రాస్తలేదు రిపోర్ట్ అనేది మనకి ఇది. ఇప్పుడు అందరు తిరిగినాం, కింది స్థాయిని ఉంటే అయితే చేస్తారు కాబట్టి ఇప్పటి వరకు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు రేటు పెరిగింది మళ్ళీ ప్రజెంట్ గా 30 రూపాయలు ఎక్కువనే వరకు కస్టమర్ మా దగ్గర వస్తున్నా విపరీతమైన ముఖ్యంగా మరి పక్కన తీసుకుంటే అదర్ స్టేట్లలో తమిళనాడు గానీ, మహారాష్ట్ర గానీ, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఈ పర్మిట్ రూమ్ ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ చేయట్లేదు. పర్మిట్ రూమ్ అసలు ఇవ్వలేదు పక్కకు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో. మన తెలంగాణ ఇచ్చింది. మన లాస్ట్ టైం తీసుకుంటే కరోనాకు ముందు పర్మిట్ రూమ్ ఉండే, కానీ ఈ విధంగా లేకుంటే విచ్చలవిడిగా ఇంత పెద్ద ఎత్తున ఈ 100 స్క్వేర్ మీటర్ కంటే 2000 స్క్వేర్ మీటర్, 1500 స్క్వేర్ మీటర్ ఈ విధంగా టేబుల్ కుర్చీలు అనేది వేసి నడిపించకపోయేది. ఇప్పుడు టేబుల్ కుర్చీలను వేసి నడిపిస్తున్నారు. ముఖ్యంగా బార్ల కస్టమర్స్ ఎవరు రావట్లేదు. దీనివల్ల మాకు ప్రాబ్లం ఎక్కువైపోతున్నది. అలా తినుబండరాలు పెడుతున్నారు, తక్కువ రేటుకి ఇస్తున్నారు, స్టఫ్ ఇస్తున్నారు, ట్రేడ్ లైసెన్స్ వితౌట్ లేకుండా నడిపిస్తున్నారు. దీన్ని మొత్తం ఎంకరేజ్మెంట్ చేసేది అధికారులు చేస్తున్నారు. అధికారులు వైన్ షాప్ అనగానే, వైన్ షాప్ పర్మిట్ రూమ్ అనగానే అక్కడికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి అధికారులే మాట్లాడుకొని అక్కడికి ఎవరికి వెళ్ళకుండా ప్రాబ్లం చేస్తున్నారు. దీని మీద చర్య తీసుకోండి. మా ఫైనల్ డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా పర్మిట్ రూమ్లలో టేబుల్ కుర్చీలు అనేటివి 100 స్క్వేర్ మీటర్లలో ఉండాలి. టేబుల్ కుర్చీలు అనేవి తీసేసేయాలి. మొత్తం ఫుడ్ అనేది ఇవ్వకూడదు. ఫుడ్ అనేది మొత్తం ఇవ్వద్దు. దీనివల్ల మాకు బార్ల కస్టమర్ ఎవరు రావట్లేదు. టైమింగ్ అనేది ముఖ్యంగా 10 o'clock వరకు కుదించమని మేము అడుగుతున్నాం. గతంలో 10 o'clock వరకు ఉండే టైమింగ్, ఇప్పుడు 11 o'clock వరకు చేసిరు. 11 o'clock వరకు చేసినందుకు మాకు మొత్తము కస్టమర్స్ ఎవరు కూడా బార్ కు రావట్లేదు. అక్కడ టేబుల్ కుర్చీలన్నీ పెట్టి అక్కడ నడిపిస్తున్నారు కాబట్టి మాకు ఎఫెక్ట్ బాగా అవుతుంది. మా కొట్లాట, మా ఆవేదన, మా మొత్తం అంతా ఈ టేబుల్ కుర్చీలు పర్మిట్ రూమ్. ఈ పర్మిట్ రూమ్ లో టేబుల్ కుర్చీలు మొత్తం తీసేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అదొకటి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణలో చాలా చోట్ల ఈ వైన్ షాప్ లో వద్ద పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసి అక్కడ సిట్టింగ్ ని సైతం ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది ఎక్సైజ్ రూల్స్ కి ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వ్యతిరేకంగా ఈ వైన్ షాప్ లో వద్ద ఈ పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేయడం వల్ల ఈ ఆదాయానికి గండిపడేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఎక్సైజ్ అధికారులకు ఈ విషయంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై మాత్రం ఎక్సైజ్ అధికారులతో కలిసి ఒక వినతి పత్రం అందజేసి ఇప్పటికైనా తెలంగాణలో ఈ వైన్స్ ల వద్ద పర్మిట్ రూమ్లు ఇల్లీగల్ గా ఏర్పాటు చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి, అవన్నీ తొలగించాలి. అవసరమైతే ఆ వైన్ షాప్ లో వద్ద ఏర్పాటు చేసినటువంటి లైసెన్సులు కూడా రద్దు చేయాలంటూ కూడా ఈ రోజు బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు బాలానగర్ ఎక్సైజ్ కార్యాలయంలో అధికారాన్ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. రాష్ట్రానికి ఇంత పెద్ద ఆదాయం తెచ్చిపెడుతున్నటువంటి వైన్స్ ల పైన, బార్ల పైన ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా మేము ముందుకు ఈ వ్యాపారాన్ని నడిపించుకోవాలి? వీటి కారణంగా వైన్ షాప్ల వద్ద కూడా అనేక ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. కొన్నటువంటి సరుకుకు మించి అక్కడ పర్మిట్ రూమ్ల పేరుతో వేరే చోట నుంచి కూడా వీరు మద్యం తీసుకొచ్చి అదే చోట తాగుతుండడంపై కదా అక్కడ ఏర్పాటు చేసినటువంటి వైన్ షాప్లకు నష్టం వెల్లజిల్లుతా ఉంది అంటూ మాత్రం ఈ ఉద్దేశాన్ని, ఈ అంశాలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకొని బార్ లైసెన్స్ ఇచ్చినటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ పర్మిట్ రూమ్లు అనుమతి ఇవ్వకూడదు. అనుమతి లేనటువంటి ఈ పర్మిట్ రూమ్లను నడిపిస్తున్నటువంటి నిర్వాహకుల పైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఉద్యమం చేయబోతా ఉన్నాం. ఇప్పటికీ పట్టించుకోకపోతే మాత్రం బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తరఫున అందరూ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాన్ని సాగించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఎవరైతే ఇల్లీగల్ గా రూల్స్ కి వ్యతిరేకంగా ఉల్లంఘనకు పాల్పడుతూ ఈ బార్స్
వైన్ షాప్ల వద్ద ఈ పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేసి ఇల్లీగల్ ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారో వాటన్నిటిపైన గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఈ వినతి పత్రాన్ని అందజేసినట్టుగా తెలుస్తోంది. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ.